తెలంగాణ నిరుద్యోగ బిడ్డలందరూ కూడా ఉద్యమాభివందనాలు. మిత్రులారా, ఈరోజు నిరుద్యోగ బిడ్డలు తెలంగాణలో అశోక్ నగర్ నుండి సెక్రటరియట్ జరిగిన విరోచిత పోరాటం నిజంగా చాలా గొప్పది. ఓపెన్ కేటగిరీ అంటే కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితం. ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఇతర పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఓపెన్ కేటగిరీ లేదు, ప్రవేశం లేదని మిగతా వాళ్ళందరూ కూడా వెలివాడల్లోనే బర్రెలు కాసుకుంటా బతకాలి, మీరు గ్రూప్ 1 అర్హులు కారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జీవో 29 తీసుకొచ్చిందో ఆ జీవో 29కి వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. భారత రాష్ట్ర సమితి మీ అందరికీ గుర్తుండాలి, భారత రాష్ట్ర సమితి జీవో 55 తీసుకొచ్చి అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగబద్దంగా న్యాయం చేయాలని చెప్పేసి జీవో 50 తీసుకొస్తే మరి కేసీఆర్ గారు తీసుకొచ్చిన జీవోను కాదని జీవో 29 రాత్రికి రాత్రి ఫిబ్రవరిలో తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిండ్రు. నన్ను, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని, దాసోజీ శ్రవణ్ గారిని, విద్యార్థి నాయకులు మోతిలాల్, మిగతా అందరు మిత్రులను కూడా వందలాది మందిని బూటు కాళ్లతో తన్నుకుంటూ మరి అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల కన్నా ఘోరంగా ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల మీద ఘోరమైన దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నది. నిన్న కూడా అట్లనే చేసింది. అమ్మాయిలను చూడకుండా శాంతియుతంగా పోరాడుతున్న అమ్మాయిలను కూడా ఘోరంగా కొట్టిండ్రు పోలీసులు, విద్యార్థులను కొట్టిండ్రు, అబ్బాయిలను కొట్టిండ్రు. పూర్తిగా ఖండిస్తున్నారు. ఈ రోజు నిరుద్యోగ బిడ్డలు చేస్తున్న ఈ వీరోచిత పోరాటం వాళ్ళు న్యాయ పోరాటం కూడా చేస్తా ఉన్నారా? న్యాయ పోరాటానికి సంఘీభావంగా నిన్న భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో మరి విద్యార్థులు పిటిషన్ వేస్తే వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు కూడా అందించినాం. మండే నాడు జస్టిస్ చంద్రచూడ్, గౌరవ జస్టిస్ చంద్రచూడ్ గారి ధర్మాసనం మీదకి ఇది రాబోతా ఉన్నది. మరి ఆ రోజు మండే రోజు తప్పకుండా మరి ఈ రాజ్యాంగ వ్యతిరేక జీవోను 29 రద్దు చేయాలన్న నిర్ణయం వస్తుందని మేమందరం అని అనుకుంటున్నాం. నేను ఇంత లోపల రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోలీసులను నమ్ముకున్న ఏ పాలకుడు కూడా బతికి బతకలేదు. దౌర్జన్యాన్ని నమ్ముకున్న ఏ పాలకుడు కూడా బతికి బతకలేదు. మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, మీకు విద్యార్థుల కోరికను మన్నించి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ను పోస్ట్పోన్ చేయండి. జీవో 29 రద్దు చేయండి. కేసీఆర్ గారు తీసుకొచ్చిన జీవో 55 దాన్ని పునరుద్ధరించండి. ఇందులో భేషజాలకు పోకండి. విద్యార్థుల మీద దౌర్జన్యం చేయకండి. ఈ అరెస్టులను పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నా. ఇప్పటికి కూడా విద్యార్థులను ఘోరంగా కొడుతున్నారని చెప్పేసి సమాచారం వస్తున్నది. నేను మళ్లీ చెప్తున్నా, విద్యార్థుల మీద ఏమాత్రం దాడి జరిగినా, విద్యార్థుల భవిష్యత్తు నాశనమైనా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండం అయితే హెచ్చరిస్తూ విద్యార్థులందరూ కూడా మరొక్కసారి బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ నిరంతరం కూడా మీ వెంబడే ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ.